కాచిగూడ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోనే దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలున్నాయి. రోజుకు వేల మంది ప్రయాణించే ఈ స్టేషన్ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొబైల్ థియేటర్, బాటిల్ క్రషింగ్ మిషన్, వైఫై ఫెసిలిటీ, మసాజ్ చైర్స్, ఎస్కలేటర్స్ లాంటి సౌకర్యాలున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్న ఫెసిలిటీస్పై మౌనిక అందిస్తున్న వివరాలు చూద్దాం. నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఎన్నో మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు ఉన్నప్పటికీ కూడా చాలా మంది రైల్లోనే ప్రయాణం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సిటీలో ఎన్నో స్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా కాచిగూడ స్టేషన్ అంటే అందరికీ చాలా ఇష్టమైన స్టేషనే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా ఫెసిలిటీస్ అందిస్తుందో ఈ కాచిగూడ స్టేషన్ కూడా అంతే ఫెసిలిటీస్ అందిస్తుంది. మరి ఇంతకీ లోపల ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో చూద్దాం పదండి. 3 months బ్యాక్ స్టార్ట్ అయిన ఇట్స్ టైమ్ ఫర్ పిక్చర్ అనే మొబైల్ థియేటర్ కాచిగూడ స్టేషన్లో సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని చూస్తూ ఉంటాము, అంటే ఒక్క నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు వచ్చి ఈ థియేటర్లో వచ్చి ఫిలిం కూడా చూస్తూ ఉంటారు ప్రయాణికులు. అదేవిధంగా అదే కాన్సెప్ట్లో కూడా కాచిగూడలో ఈ స్టేషన్ పరిధిలో ఈ మొబైల్ థియేటర్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి ఈ స్టేషన్లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో తెలుసుకుందాం. మీ పేరు? आपका नाम क्या जी? मेरा नाम सैमसंग। कब चल गए? ये काचीगुड़ा में मेरा 3 मंथ से चल रहा है। कौन सी शोज लगाते हैं आप? रिस्पांस कैसे है? ज़्यादातर यहाँ पे तेलुगु मूवी चलती है, जैसे डिपेंड ऑन मूवी, अगर हिंदी आए तो हिंदी भी दिखाते हैं हम, और जैसे ज़्यादातर तो तेलुगु की मांग होती है इधर। मूवीज़ हाँ अच्छा रिस्पॉन्स आता है मूवी का। जैसे वीकडेज में तो नॉर्मल है, एंड वीकेंड में फ्राइडे सैटरडे संडे से नई मूवी रिलीज होती है तो अच्छी ऑक्यूपेंसी फुटफॉल अच्छा आता है। चार्ज कितना है, टिकट कितना है और फैसिलिटी कैसे दे रहे आप? बहुत ही कम चार्जेस है हमारा इस पिक्चर टाइम का, और पूरे थिएटर में से सबसे कम मूवीज़, मतलब बहुत कम अमाउंट में मूवीज़ दिखाते हैं। नॉर्मली मेरे जो टोटल 4 शो रनिंग इन होल्ड मैम, एंड 2 शोज 11 AM and 2 PM. Rate is 30 rupees, and after then 2 shows 5 and 8 ma'am. So price is 40 rupees. ప్రయాణికులు కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ని ఫుల్ఫిల్ గా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రయాణికుడు ఉన్నారు. आपका नाम क्या है? जब कहाँ से? उपेंद्र है। कहाँ से आप? रायगढ़। अब कैसा लग रही है फैसिलिटीज पूरा? फैसिलिटी काफ़ी अच्छी है, फुल एयर कंडीशन है, डिजिटल साउंड सिस्टम है, और सराउंडिंग से साउंड सिस्टम है, फिर फुल एयर कंडीशन है, और यहाँ स्टाफ मेंबर भी काफ़ी अच्छे हैं, और पब्लिक प्लेस के लिए भी ये स्थान काफ़ी अच्छा है। मूवी का टिकट कितना है? मूवी का टिकट 30 रुपीज़ है, और इवनिंग टाइम 40 रुपीज़। ओके, आपका नाम? आप कहाँ से? जी मेरा नाम अल्तमश है, मैं बिहार से हूँ, सासाराम से। ओके, आपको कैसा लग रही है फैसिलिटीज? आप कभी भी देखा इधर इस तरह फैसिलिटीज? नहीं, ये मैंने पहली बार थिएटर देखा है, और काफ़ी अच्छा है। ये फुल एयर कंडीशन है, डॉल्बी सराउंड है, HD क्वालिटी मूवीज़ है, और बैठने की सारी अच्छी फैसिलिटीज़ है, और सारा कुछ बढ़िया है, अच्छा है। मैंने पहली बार इस थिएटर को देखा है, पहली बार इस थिएटर में मूवी देखा है, तो काफ़ी अच्छा लगा देखने में। మొబైల్ థియేటర్తో పాటు ఈ కాచిగూడ స్టేషన్లో కాచిగూడ మ్యూజియం అనేది కూడా చాలా ఫేమస్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పిల్లలకి ఆ కాలం నాటి స్టేషన్ ఎట్లా మూవ్ అవుతుండే, ఎట్లాంటి ఫెసిలిటీస్తో ట్రైన్ అనేది మూవ్ అవుతుంది, అవన్నీ కూడా చాలా రేర్గా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వారి కోసము స్పెషల్గా పిల్లల విజ్ఞానాన్ని కోసము ఇక్కడ స్పెషల్ మ్యూజియాన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు ఈ యొక్క కాచిగూడ స్టేషన్ మ్యూజియం ఇన్ఛార్జ్ ఆండ్రూ గారు ఉన్నారు. చెప్పండి సార్, మెయిన్గా ఇక్కడ ఎలాంటి వస్తువులు మీకు చూడొచ్చు? This has been opened on April 15th, 2015. It is very beneficial for the students as well as families and many people also. And a lot of items, and which you can see here, 18th century items also you will get here. And all the engines from when it has been manufactured, first engine to the last engine, you can see here. As well as there is a lot of things which they show about the Secunderabad also. When the Secunderabad station, they built the Secunderabad station, then Hyderabad station, and you can find many items which used during 18th century. సో మెయిన్గా ఎలాంటి ఏజ్ వాళ్ళు ఈ మ్యూజియం చూడడానికి వస్తూ ఉంటారు? రెస్పాన్స్ ఎట్లుంది మీకు? Response is good. Right from school children to and senior citizens, they are coming here. They are liking it. ఏమైనా ఛార్జ్ చేస్తున్నారా? ఎట్లుంటుంది ఫీ? Charge 10 rupees, madam. 10 rupees for one person, and they liked it very much. పబ్లిక్ ఈ ఫెసిలిటీస్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారో తెలుసుకుందాం. మీ పేరెంట్ అన్న? నా పేరు బంగారు లక్ష్మణ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అలంపూర్ నుండి వచ్చాను.
ఓకే, ఎట్లా మనకి బేసిక్గా వేరే స్టేషన్తో కంపేర్ చేస్తే ఈ స్టేషన్ మీకు ఎట్లా అనిపిస్తుంది? మిగతా స్టేషన్ల కంటే కాచిగూడ స్టేషన్లో చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి అందరికీ మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందువలనంటే ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ, ఏసీ రూమ్స్ కానీ, థియేటర్స్ కానీ, మసాజ్ చైర్స్ కానీ, ఇక్కడున్న పబ్లిక్ మాత్రం చాలా హ్యాపీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ పేరేంటి, ఎన్ని నుంచి వచ్చారు? నా పేరు యూసుఫ్, మహబూబ్ నగర్. ఎట్లా ఇంతవరకు ఇక్కడ చూసిన ఎంత మంచి ఫెసిలిటీస్ కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ స్టేషన్ చూస్తే? స్టేషన్ పర్వాలేదు, అన్ని రకాలుగా మంచిగా అభివృద్ధి చెందింది. ఈ మధ్యన చాలా ట్రైన్స్ కూడా మహబూబ్ నగర్ టు కాచిగూడకు ట్రైన్స్ కూడా పెరిగినాయి. మాకు మంచిగా ప్రయాణం చేయడానికి సులభమైపోయింది. అన్ని రకాలుగా మంచిగా ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఏసీ హాల్స్తో పాటు ఫ్రెష్ అప్ కావడానికి ఫ్రెష్ అప్ రూమ్స్, అట్లనే మ్యూజియం, మొబైల్ థియేటర్, ఎక్స్ప్లోరేటర్స్, బాటిల్ క్రషింగ్ మిషన్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అంటే అన్ని తరాల ప్రజలు వచ్చి ఇక్కడ సౌకర్యంగా ట్రైన్ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ కాచిగూడ నుంచి సిచ్యువేషన్. క్యాంపస్ శ్రీకాంత్, మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.